అందరికీ నమస్కారం అండి. భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా అపార్ట్మెంట్స్లో జెండా ఎగరవేయడానికి వెళ్ళాను. 6,000 మంది నివసించే అపార్ట్మెంట్స్లో పట్టుమని 60 మంది కూడా అటెండ్ అవ్వలేదు. ఎలా అయిందంటే ఆగస్టు 15 ఒక హాలిడే లాగా అయిపోయింది. మళ్ళీ పేరుకు నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను అని గొప్పలు చెప్పుకుంటారు. ఇటు పోయింది నీ దేశభక్తి. 365 రోజుల్లో ఒక్క గంట సేపు కూడా నీ దేశభక్తిని చాటుకోలేకపోయావు. ఎటుపోయింది నీ దేశభక్తి? దేశాన్ని ప్రేమించడం అంటే 3 రంగుల జెండాని ప్రేమించడమా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే భారతదేశ చిత్రపటాన్ని ప్రేమించడమా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. మనుషుల మధ్య నీకు సంబంధాలే లేకపాయే. నీ ఇంట్లో నువ్వే ఉంటివి, డోర్ పెట్టుకుంటివి, పక్కన ఏమవుతుందో కూడా తెలియకపాయే. ఇక నీ దేశభక్తి ఏంది? ఆలోచించండి. ఈ ఒక్కరోజైనా మనం జెండా పండుగని ఘనంగా జరుపుకోవాలి. ఎలాగంటే వినాయక చవితికి ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో ఆగస్టు 15, జనవరి 26వ తేదీ మన జాతీయ పతాకాన్ని ఊరేగింపులాగా ఊరేగిస్తూ జరుపుకోవాలని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.